జిత్తుల మారి నక్కట. అడవిలా అందరూ నాకే భయపడాలి, నేనంటే గౌరవించాలి, నన్నే పొగడాలి, నా ఎమ్మటే ఉండాలి అని సింహమేషం కట్టిందట. పాపం అమాయక జీవులు సింహం రూపంలో ఉన్న నక్కే అడవికి రాజు అని నమ్మినాయట. మంచిగా సేవలు చేసి రుచికరమైన తిండి పెట్టినాయట. బాగా తిన్నాక నక్కేం చేస్తుంది? ఊ అని ఊలబెట్టి మొత్తుకుంటుంది. అట్లా దాని అసలు రూపం బయటపడ్డదట. సరే, ఇప్పుడు ఈ ముచ్చట మీకెందుకు చెప్తున్నా అంటే, ఎప్పటికైనా చేసిన మోసం బయటపడుతుంది. అప్పుడప్పుడు నక్క తీరుగా ఎవరు చేసే మోసాన్ని వాళ్ళే బయట పెట్టుకుంటారు. ఇగో గిట్లన్నమాట. తక్కొచ్చినా కళ్యాణం వచ్చినా బయటపడక ఆగది అన్నట్టు కుళ్ళు కుతంత్రాలు కూడా కుండవలికి బయటకొచ్చినట్టే వస్తాయి. అగో అట్లనే వచ్చినట్టున్నది సీఎం రేవంత్ రెడ్డి సారు నోటి వెంట అసలు నిజం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తెలిసిందా? ఎరకైందా? బీసీలకు రిజర్వేషన్లు కావాలి అని కొట్లాడేది ఎందుకో సమజైందా? అనుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి నోటి గుండా తన కడుపులున్న మాట బయటపడ్డాక అసలు ముచ్చట అర్థమైందా? బీసీ రిజర్వేషన్ల వెనక ఉన్న ప్లానింగ్ ఏంటిదంటే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుడని చెప్పకనే చెప్పిండు రేవంత్ రెడ్డి. నీళ్ళల్లా పాలు కలిసినట్టు ఎప్పటికీ నోరు తెరిస్తే అబద్ధాలు బూతులతో పాటు నిజం కూడా వచ్చింది. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చుడు, వాళ్ళ బతుకులను మారుస్తానుడు, అధిక సంఖ్యలకు అధికారం లేదని చెప్పుడు, బీసీలకు మేమైతేనే న్యాయం చేస్తామనుడు ఉత్తముచ్చటే అన్నట్టు. ఇదంతా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదానికి ఆడుతున్న డ్రామా అనేది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామంటే ఏందన్నట్టు? అప్పటిదాకా బీసీ రిజర్వేషన్లను పక్కకు పెడతారన్నట్టే కదా. బీసీ రిజర్వేషన్లు కావాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయుండ్రి అని దేశంలో ఉన్న బీసీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టే కదా. గంత కుట్ర కడుపులో పెట్టుకొని బీసీల మీద మస్తు ప్రేమ ఉన్నట్టు ఎట్లా మాట్లాడగలిగినవు రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు సీఎం మాటలిన్న తెలంగాణ బీసీ జనాలు.